వెల్కమ్ టు CEO డెస్క్. ఇవాల్టి మన CEO డెస్క్ టాపిక్ సర్పంచ్ ఎన్నికలు ఆగిపోవడంలో తప్పెవరిది? బీఆర్ఎస్ బీజేపీలు కుట్రలో భాగమేనా? అనుకున్నదే జరిగింది. లోకల్ వార్కు బ్రేక్ పడింది. స్థానిక ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 42% రిజర్వేషన్ల కోసం జారీ చేసిన జీవో 9తో పాటు సెప్టెంబర్ 29న విడుదలైన ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం మొదలైన రోజే గట్టి షాక్ ఇచ్చింది కోర్టు. మొత్తం 6 వారాల పాటు ఈ ప్రక్రియ ఆగిపోనుంది. 4 వారాల్లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు ఆదేశించింది. అంటే మొత్తం 6 వారాల పాటు ఈ ప్రక్రియ నిలిచిపోయినట్టే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 42% బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని పల్లెలు సంబరపడుతున్న వేళ కోర్టు ఉత్తర్వులు షాక్కు గురి చేశాయి. మరి ఈ మొత్తం వ్యవహారంలో తప్పెవరిది? రిజర్వేషన్ల బిల్లు, జీవోలు రాజ్యాంగబద్ధంగా లేవని కోర్టు చెబుతోంది. అప్పుడు ప్రభుత్వానిదే తప్పని భావించాలా? అంత క్లారిటీ లేకుండా అసెంబ్లీలో బిల్లును ఎలా పాస్ చేయించుకున్నారు? ఆ బిల్లును గవర్నర్ వద్దకు ఎందుకు పంపించారు? పంపితే పంపారు, మరి ఆ బిల్లును గవర్నర్ దగ్గర ఆమోదం పొందేందుకు ఏమైనా ఒత్తిడి తెచ్చారా? అదీ లేదు. జీవో జారీ చేశారు, దానిపై ఆర్డినెన్స్ కూడా తెచ్చుకోలేకపోయారు. ఎవరిది ఈ వైఫల్యం? బిల్లు పాస్ చేశాం, గవర్నర్ ముందు పెట్టాం, ఆయన ఓకే చెప్తే సరే, లేదంటే కోర్టుల్లో కొట్లాడినట్లు ఓ పెద్ద డ్రామా క్రియేట్ చేద్దాం. అప్పుడు బీసీలందరికీ మన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇదే కదా కాంగ్రెస్ స్ట్రాటజీ అంటే అన్నారని ఫీల్ అవుతారు. కానీ మరి అధికార కాంగ్రెస్ తీరు చూస్తే మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఎక్కడైనా రిజర్వేషన్లు 50% మించొద్దని రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నో కేసుల్లో కోర్టులు తీర్పులు కూడా చెప్పాయి. విద్య, ఉద్యోగాలతో పాటు ఎన్నికల్లో పోటీ విషయంలోనూ ఇది వర్తిస్తుందని కోర్టులు గతంలో చెప్పాయి కూడా. ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్లతో కలిపి 67% పెరగడంతో రాజ్యాంగాలకు విరుద్ధమనే వాదనలు ఇక్కడ ప్రస్తావించింది హైకోర్టు. గతంలో మహారాష్ట్రలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 50%కి మించాయి. దాంతో సుప్రీంకోర్టు ఆ ఎన్నికలనే కొట్టివేసింది. 2021లో ఈ తీర్పు ఇచ్చిన సుప్రీం మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు, కులగణన లేకుండా బీసీలకు ఎక్కడ రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్లో కూడా బీసీ రిజర్వేషన్ 50%కి మించి ఉండటంతో సుప్రీంకోర్టు స్థానిక ఎన్నికలపై స్టే విధించింది. నియామకాలను నిలిపివేసింది. తర్వాత ఆధారాలు, సమగ్ర డేటా సమర్పించాకే తిరిగి ఎన్నికలకు అనుమతిచ్చింది. ఇలాంటి ఘటనలే గతంలో యూపీలో కూడా చోటు చేసుకున్నాయి. మన కళ్ళ ముందే ఇన్ని ఘటనలు కనిపిస్తున్నాయి. కోర్టుల మొట్టికాయలు చూస్తున్నాం. మరి ఏ ధైర్యంతో ఈ బిల్లు తెచ్చారు? జీవో నెంబర్ 9ని ఎలా జారీ చేశారు? సర్కార్కు ఆ మాత్రం ముందు చూపు కూడా లేదా? సరే, ప్రభుత్వం పరంగా తాను చేయాల్సింది చేశారనుకుందాం. మరి ప్రతిపక్షాలు ఎందుకు ఈ ఎపిసోడ్లో ప్రేక్షకుల్లాగా మిగిలిపోయాయి? అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చాయి. బీసీలకు అండగా ఉంటామని డైలాగులు దంచికొట్టిన నాయకులు కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఎందుకు ఇంప్లీడ్ కాలేదు? ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కేసులు వేసినా అది వారి వ్యక్తిగతం మాత్రమే. బీజేపీ నుంచి మాత్రం కానే కాదు, అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఎవ్వరూ అధికారికంగా ఈ కేసులో ఇంప్లీడ్ కాలేదు. రాష్ట్రంలోని విపక్ష పార్టీలకు కూడా బీసీలంటే ఎందుకంత చిన్న చూపు? బీసీలంటే కేవలం ఓట్లేసే మిషన్లు మాత్రమే అని మీ భావన? నిజంగా 42% రిజర్వేషన్లపై మీకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు వేయాల్సింది ఉండే. అప్పుడే మిమ్మల్ని బడుగు బలహీన వర్గాల వారు నమ్మేవారు. కానీ ఆ కోర్టు పరిసరాల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కనిపించనే లేదు. అంటే బీసీల రిజర్వేషన్లతో మాకేం పని అనుకున్నారా?
ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీలను కలిపి విమర్శిస్తుంది కాంగ్రెస్. అటు బీఆర్ఎస్ మాత్రం ఇది కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపిస్తుంది. బీజేపీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ను కలిపి టార్గెట్ చేస్తుంది. రిజర్వేషన్లను ఎలా ముందుకు తీసుకుపోతామని మాత్రం ఎవ్వరూ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ తప్పు మీదంటే కాదు మీదే అంటూ రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు తప్పెవరిది అన్నది ప్రశ్న కాదు. 42% బీసీల రిజర్వేషన్లను ఎలా సాధించాలన్నది మాత్రమే మన ముందున్న లక్ష్యం. ఇందుకు అందరూ ఒక్కతాటిపైకి వస్తేనే సాధ్యం. ఇప్పుడు అందరి దృష్టి అధికార కాంగ్రెస్ పైనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదే ఆసక్తిగా కనిపిస్తుంది. సుప్రీంకు వెళ్ళి హైకోర్టు జారీ చేసిన స్టేను వెకేట్ చేయమని అడుగుతుందా, లేక రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులు, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న ఆర్డినెన్స్ను క్లియర్ చేయించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తుందా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మనం గతంలో చెప్పుకున్నట్టే రాష్ట్రం వద్ద ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్. ఈ షెడ్యూల్లో ఏ అంశాన్ని చేర్చినా న్యాయ సమీక్షకు అవకాశం ఉండదు. అంటే కోర్టుల కేసుల గొడవ ఉండకపోవచ్చు. అయితే దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చగలిగితే 67% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. కానీ ఇందుకు కేంద్రం ఒప్పుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీపై ఒత్తిడి తేవాలి. అప్పుడే అది జరుగుతుంది. అంటే ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ ఒక్కతాటిపైకి రావాలి. కానీ అది సాధ్యమేనా? రాజకీయంగా మాత్రం అసాధ్యం. అయితే బీసీల కోసం 2 పార్టీలు కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని బడుగు బలహీన వర్గాల ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు, ప్రతిపక్షాల తీరు కలిసి బీసీలకు అందాల్సిన 42% రిజర్వేషన్లు చివరి నిమిషంలో ఆగిపోయాయి. ఎన్నో ఆశలతో నామినేషన్లు వేసేందుకు సిద్ధమైన అభ్యర్థులు సూరుమన్నారు. కొందరు నామినేషన్లు కూడా వేసేశారు. అన్ని పార్టీలపై మండిపడుతున్నారు. కనీసం కోర్టు తీర్పు వచ్చాకైనా షెడ్యూల్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే పల్లెల్లో ఇప్పటికే చాలామంది ఎన్నికల పేరుతో ఖర్చు పెట్టడం షురూ చేశారు. సరిగ్గా దసరా సమయంలోనే షెడ్యూల్ రావడం, ఆ వెంటనే నోటిఫికేషన్ తేదీలు విడుదల చేయడంతో ఎన్నికలు పక్కాగా జరుగుతాయని అంతా నమ్మారు. కానీ మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఇది జరిగే పని కాదని. ఎందుకంటే అన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఇక ప్రభుత్వ తీరు కారణంగా ఎంతోమంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. దసరా సమయంలో ప్రతి పల్లెల్లో ఈ పరిస్థితి కనిపించింది. పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు తమ తమ అనుచరులకు దావతులు ఇస్తూ వారిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ డబ్బంతా ఎవరి వెనక్కిస్తారు? ఓకే, మేమేమైనా ఖర్చు పెట్టమని మీకు చెప్పామా అంటారేమో. కానీ మన దేశంలో డబ్బులు లేనిదే ఎన్నికలు లేవనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రోజుల్లో ఒక గ్రామ సర్పంచ్గా గెలవాలనుకున్న లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే చాలామంది అప్పుడే డబ్బులు వెదజల్లారని సోషల్ మీడియాలో చూసాం కదా. కొద్ది రోజుల తర్వాత షెడ్యూల్ ఇస్తే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించండి. 1990వ దశకంలో తమిళనాడు సీఎం జయలలిత కూడా ఇదే చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అక్కడ 69% రిజర్వేషన్లను అమలు చేశారు. ఇందుకోసం అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై తీవ్ర స్థాయిలో ప్రెషర్ పెట్టారు జయలలిత. తమిళనాడు చట్టం 1994ను 9వ షెడ్యూల్లో చేర్పించారు. కొద్ది రోజులు హస్తినలోనే ఉండి పని పూర్తి చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలోని ఒక్క తమిళనాడులో మాత్రమే 50%కి పైగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి మనకేమైంది? మన పోరాట పటిమ ఎడిపోయింది. కేంద్రంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా. కనీసం ఈ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చలేమా? ఈ
విషయాన్ని రేవంత్ సర్కార్ ఒక్కసారి తీవ్రంగా ఆలోచించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే బీసీల రిజర్వేషన్ల అంశం ఇలాగే మిగిలిపోతుంది, చివరికి నిలిచిపోతుంది. కాదు కూడదు అని పార్టీల పరంగానే 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు. అది సాధ్యం కాదు కూడా. ఇలాంటి ప్రకటనలు స్టేజీలకే పరిమితమవుతాయి, కార్యరూపం దాల్చవు. పోనీ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్దామనుకుంటే బీసీలు తిరగబడతారు, జాగ్రత్త. ఇది ఇవాల్టి CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.